కానీ ఇలా కట్ అయిపోయినా చినిగిపోయినా చిట్లిపోయినా దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా ఒక డబుల్ ఫిజింగ్ కూడా ఇలా యాడ్ చేసుకొని చూపిస్తాను చూడండి మీకు వీడియోలో. ఈ విధంగా కట్ చేసుకొని దానికి తగ్గట్టుగా కన్నానికి తగ్గట్టుగా ఇది ఏదైతే ఉందో దానికి ఇలా యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా అయితే సపోర్టబుల్ క్లాత్ ఉండాలి. దీని మీద మాత్రం ఇలా చేస్తేనే అతుక్కుంటుందండి. అయితే ఉందో దాన్ని ఓపెన్ చేసి చూడండి. ఇది ఏదైతే ఉందో క్లోజ్ అవుతుంది. అంటే మనం వేరే క్లాత్ వేయడం వల్ల మీకు కొద్దిగా కనబడుతుంది. సేమ్ ఇలాంటి ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా వేస్తుంటే ఇందులో కలిసిపోతుంది. చూసారా, ఇప్పుడు ఓపెన్ అవ్వమన్నా ఓపెన్ అవ్వట్లేదు. మన కలర్ వేరు కాబట్టి మీకు క్లియర్ కనబడుతుంది. అదే ఆరెంజ్ చేసుకుంటే ఇందులో కలిసిపోతుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇలా చిరిగిపోతే వెనకాతలో డబుల్ ఫిజింగ్ పెట్టి ఐరన్ చేసేస్తామండి అంటున్నారు. ఇలా ఐరన్ చేయడం రాంగ్ అండి. ఎందుకంటే ఇది అతుక్కుపోయి గుణం. ఎప్పుడైతే మీరు ఇలా ఐరన్ పెట్టి పెడతారో ఈ డబుల్ ఫిజింగ్ మొత్తం దీనికి అంటుకుపోతుంది తప్ప మీకు పని జరగదు. ఖచ్చితంగా డబుల్ ఫిజింగ్ ఇలా చిరిగిన వాటికి డబుల్ ఫిజింగ్ సపోర్ట్ వేసుకొని మరొక క్లాత్ ఇలా పెడితే గానీ ఇది అతుక్కోదండి. ఈ విధంగా మీరు ఏ కలర్ అయితే సారీకి డ్యామేజ్ రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ అండ్ లైనింగ్ కూడా ఆ కలర్ వేసుకొని మధ్యలో ఫిజింగ్ ఈ విధంగా పెట్టి ఐరన్ చేస్తే మీకు కనబడకుండా క్లియర్ అవుతుంది. దయచేసి గమనించండి. బ్లౌజులు కానీ లైనింగ్లు కానీ అండ్ సారీస్ కానీ డ్రెస్సులు కానీ ఎవరైనా రిపేర్ చేసుకోవాలి డబుల్ ఫిజింగ్ అయితే మాత్రం ఈ వచ్చగా ఉంటుంది. కానీ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ చిట్లు పోయే స్వభావం ఉన్నాయా వాటికి అయితే డబుల్ ఫిజింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి బ్లౌజులకి అయితే వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది ఒక గమ్మింగ్ స్టైల్ కాబట్టి ప్లాస్టిక్ ఓరియంటెడ్ ఉండొచ్చు కాబట్టి హీట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి దానికి వద్దండి. కాస్ట్లీ బ్లౌజులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం యూజ్ చేసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది.